ఒక 10 డేస్ నుంచే మేము వీడియోస్ పెట్టట్లేదు కదండీ! అసలు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు పెట్టలేదో. ఎక్కడికి వెళ్లారు? మళ్ళీ ఏదో టూర్‌కి వెళ్లారనుకుంటున్నారు కదా! లేదు, హాస్పిటల్‌కొచ్చాము. 2-3 డేస్‌లో తగ్గిపోతే అది నార్మల్ ఫీవర్ అండి. 3 డేస్ కన్నా ఎక్కువుంటే మనం ఖచ్చితంగా హాస్పిటల్‌కి వెళ్ళాలి. ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అందుకే ఇంత బావుంది. ఈ హాస్పిటల్‌లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. ఇంకా మేమైతే వెళ్లి డాక్టర్‌ని కలిసాము. డాక్టర్ ఒకటే అన్నారనమాట. ఒకసారి ఫ్లూ టెస్ట్ చేద్దామని చెప్పి అన్నారు. ఓకే. ఫ్లూ టెస్ట్ చేశాక 40 మినిట్స్‌లో రిజల్ట్స్ అయితే వస్తాయి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు గానీ, పిల్లలు గానీ ఉంటే కొంచెం దూరంగా ఉంచండి ఒక రూమ్‌లో అని చెప్పారనమాట. ఇన్ఫెక్షన్ అయితే త్రోట్‌లోనే ఉంది. లంగ్స్ దాకా వెళ్ళలేదు. సో, మెడిసిన్‌తో క్యూర్ అయిపోతుంది. డోంట్ వరీ అని చెప్పారు. 3 డేస్‌కి మెడిసిన్స్ ఇచ్చారు. 3 డేస్‌లో మోక్షి అయితే రికవర్ అయిపోయాడు. ఇంట్లో ఒకళ్ళకి జ్వరం వస్తే అందరికి హాయ్ చెప్పి వెళ్తుంది కదా! దానికొక అలవాటు. అలాగే మా ఇద్దరికి కూడా ఫీవర్స్ వచ్చాయి. ఇంకా తగ్గలేదు. ఫీవర్ లేదు కానీ కోల్డ్, కాఫ్ అయితే తగ్గట్లేదండి. ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా మీకేమన్నా హోమ్ రెమెడీస్ తెలిస్తే నాకు కొంచెం చెప్పండి కామెంట్‌లో. ఇండియాలో కూడా ఫ్లూ చాలా ఎక్కువగా ఉందని విన్నాను. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. బిల్ ఎంతయింది అనుకుంటున్నారు? 6,000 అయింది. ఎక్కువ, తక్కువ కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.